సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి మనము ఎవరిలాగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం కదా కొన్ని వారాలుగా. చెప్పాలా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కొంచెం వీడు పక్కన జరగండి, ఏం పర్వాలేదు, ఇది అడ్డం ఉంది, మీరు నాకు బాగా కనబడాలా, జరగండి. ఏమైనా ప్రాబ్లమా? కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఎవరిలాగా ఉండాలా? క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నటువంటి గొప్ప సంగతి. దేవుడు మనల్ని ఏదో చాలా ఖరీదైనవి అవి ఇవి ఇవని అడగడం లేదు. మొట్టమొదట ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? మన హృదయాన్ని కోరుతున్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే ఆయన మార్గంలో ఆయనలాగా మనం నడవాలనేది ఆయన చిత్తమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన మార్గంలో ఆయన చిత్తమై ఆయన చిత్తములో ఆయనకి ఇష్టకరంగా జీవించడానికే మనము తన రక్తం ఇచ్చి కొనబడినటువంటి వారమై ఉంటున్నాం. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు? మత్తయి సువార్త 5:5 చూడమని త్వరగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆజ్ఞలను గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోడు. యేసు ప్రభు తానే చెప్తున్నాడు మత్తయి సువార్త 11:29, నేను సాత్వికులను దీన మనస్సు కలవాలని. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు ఏమై ఉన్నాడంట? సాత్వికుడు, దీన మనస్సు కూడా ఉన్నాడు. కాబట్టి మనము ఆ విధమైనటువంటి తగ్గింపు కలిగిన వారమై ఉంటేనే తప్ప దేవుని బిడ్డల్లాగా మనం ఈ లోకంలో జీవించలేము. అర్థమైందా? దేవుని బిడ్డల్లాగా జీవించలేము. అట్లా జీవించాలంటే ఆయన స్వభావం మనము కలిగి ఉంటే ఆ విధంగా జీవించడానికి వీలవుతుంది. కనుక ప్రతి మనిషికి కూడా చాలా ఈగో ఉంది. ఈగో అంటే చెప్పండి, నేను అనే అహం ఉంటుంది, ఐ అనేటువంటి అహం ఉంటుంది ప్రతి మనిషికి కూడా. దాన్ని చంపడమే దేవుని మనసు కలిగి ఉంది. దాన్ని ఏం చేయాలంట? చంపేయాలి, కాలు కిందేసి తొక్కేయాలి. తొక్కుతూనే ఉండాలి, ఒక దినం పని కాదు. ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్, జీవితకాలం చేయాల్సిన పని అది. చూసిరా పాస్టర్ గారు, మేము ఎంత చేస్తాం చర్చికి, మేము ఎంత తొందర వస్తాం అంత చేస్తాం, మామూలు వాళ్ళని ఇంత చేస్తాడు ఆ పాస్టర్ గారు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? చర్చిలో నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? పాస్టర్ గారి కొరక, పాస్టర్ గారి పెళ్లి కొరక, ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు చేస్తున్నావు. హల్లెలూయా. మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నాము? దానికి మనం ఏదో పెద్ద పాస్టర్ గారికి ఏదో చాలా మేలు చేసి ఆయన మీద ఉద్ధరించినట్టు ఫీల్ అయిపోవడం, అది పద్ధతిగా. మనం ఏం చేస్తున్నాము? దేవుని వాక్యం కొలసీలకు రాసిన పత్రిక 3:24 ఉంటుంది. మీరేమి చేసినామో ప్రభు నిమిత్తము మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయు. ఎందుకనగా ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక. హల్లెలూయా. పాస్టర్ గారు మీకు బహుమానం ఇచ్చేది ఎవరిస్తారు? ఆయన ఇస్తాడని ఆయన కొరకు చేయాలి. హల్లెలూయా. కాబట్టి సొంతం అనేది, అహం అనేది సంపుతూ ఉంటే దేవుడు మనం ఎట్లా బ్రతకాలని కోరుతున్నాడో అట్లా బ్రతకడానికి దేవుడు సహాయము దయచేస్తాడు. మరి ఈ సాత్వికం అనేదేమో మనిషిని మోక్షానికి తీసుకెళ్తుంది. ఈ గర్వం అనేదేమో మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. తేజో నక్షత్రమా వేకోచుక్క ఎక్కడి నుంచి నువ్వు పడిపోతివే, పాతాళంలోనికి ఒక మూలకు త్రోయబడితివే అని యెషయా 14:4 ఉంటుంది. కాబట్టి ఆయన స్వభావం కలిగి ఉండట ఏంటంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి అది అద్భుతమైన విధంగా మనకు అది సహాయం చేస్తుంది. ఆయనలాగా బ్రతికినప్పుడు, ఆయనలాగా జీవించినప్పుడు క్రీస్తు మనలో ఉండడం మనుషులు ఏం చేయాలా? చూడాలి కదా, అవునా? చూడాలా చూడొద్దా? కాబట్టి మనం ఏం చేస్తున్నా ఏం ముందు జ్ఞాపకం పెట్టుకోవాలా?
దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఏమనుకుంటాడు, నా సాక్ష్యం ఏమవుతుంది, ఈ రెండు ఆలోచించాలి. అర్థమైందా? ఆ విధంగా మనల్ని మనము తగ్గించుకొని దేవుని దగ్గర విరిగి నలిగి ఆయన మనసు కలిగి ఉంటే దేవుడు మన జీవితాన్ని ఒక గొప్ప ఆశీర్వాద కారణంగా చేస్తాడు. హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతములు 28:2-5 వరకు త్వరగా చదవండి. వాక్యం ఎవరు చదువుతారో వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. తొందర 2వ దినవృత్తాంతములు 28:22-27 వరకు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికంగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన నాడు ఈ ఆహాజు రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదనుకొని తాను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టంకి హేతువులాయెను. అబ్బా, అర్థమైందా మీకు? ఈ ఆహాజు రాజు ఎవరైనా ఇశ్రాయేలీయుడు అంటే దేవుని ఎరిగినటువంటి జనం కదా. ఈ ఆహాజు రాజు ఏం చేసిండంటామా? చదువు, మళ్ళీ ఒకసారి చదువు త్వరగా. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక సిరియా రాజుల యొక్క దేవతలు వారికి సహాయము చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు. ఇంత గొప్ప దేవుడు, గొప్ప ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని పక్కకు పెట్టి, కాబట్టి ఏమంటున్నాడు? వాటి సహాయము నాకును కలుగునట్లు. వాటి సహాయము నాకును కలుగును. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడా కూడా వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడు? సిరియా దేశపు దేవతలు వాళ్ళకి సహాయం చేస్తున్నాయి కాబట్టి నాకు కూడా చేస్తాయని వాటిని ఆశ్రయిస్తున్నాడు. ఎవరు? దైవ బిడ్డగా ఉండవలసినటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశమైన ఇశ్రాయేలీయుడు. నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తాను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టముని హేతువులాయెను. ఏం చేసినాయంటే అవి నష్టము, కీడు తీసుకొని వచ్చినాయంట. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన వారలారా. దేవుని ఎరిగి దేవుని రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము అన్యులతోని లోకములో కలిసిపోతే ఏమైందంట? మరి ఎక్కువగా ఏమైందంట? నష్టం వచ్చింది. భయంకరం నష్టమే కాదు, దేవుని ఉగ్రత మన మీదకి దిగి వస్తుంది. జాగ్రత్త. దేవుని చేత మనము ప్రత్యేకించబడిన జనాంగమై ఉన్నాం. ఏమై ఉన్నాము? ప్రత్యేకించబడిన జనాంగమై ఉన్నాం. వీఆర్ ఎ సెపరేటెడ్ పీపుల్ ఫర్ గాడ్. కాబట్టి చూడండి, దినవృత్తాంతంలో 28:19-21 వరకు. దయచేసి మైక్ ఉండాలమ్మా చదివేటోళ్ళకి. ఎందుకు నువ్వు చదవదలుచుకోలేదా? అక్కడ పాస్ ఆన్ చేస్తున్నావు కానీ నువ్వు దగ్గర పెట్టుకో మైక్. యెహోవాకు ద్రోహం చేసి ఉండేది కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. అష్షూరు రాజైన ఏం చేసిండంటే దేవుడు ఈ ఆహాజు చేయబట్టి ఇశ్రాయేలీయులను ఏం చేసిండంటే దేవుడు హీనపరిచింది. హీనం అంటే ఎంత చాలా దౌర్భాగ్యపు స్థితిలోకి తీసుకొచ్చిండు అనమాట. అదే 2వ దినవృత్తాంతంలో 29:8-9 వరకు చదవమా. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా కూర్చున్నట్లుగా వారిని ఆయన వీధికి విషమనకును నిందకును అస్పదముగా చేశారు.
కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుక్కోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష ఉంచెను. నా కుమారులారా, చాలు. ఈ ఆహాజు చేసినటువంటి ద్రోహము, దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఈ సంగతిని బట్టి ఏం జరుగుతుంది? ఇశ్రాయేలుకు చాలా ఏమొచ్చింది? కీడు, భయంకరమైన కీడు వచ్చింది. కాబట్టి దేవుడు ఏమంటుండంటే, ఈ ఆహాజు ఎవరిని ఆశ్రయించాడు? సిరియా దేశపు దేవతలను ఆశ్రయించాడు. ఇర్మియా 17:5 ఏమంటుందో చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆహాజు ఏం చేసింది? ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా దేశపు అన్యుల దేవతలను నమ్ముకొని దౌర్భాగ్యపు హీన స్థితికి తాను దిగజారి తన ప్రజలను కూడా హీన దశలోకి తీసుకెళ్ళిండు. చదవండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించాను. యూదా దేశంలోని దేవుని మందిరం యొక్క తలుపులు ఏం చేసిండంట? మూసివేసి ఎక్కడంటే అక్కడ విగ్రహాలకు బలి అర్పించడానికి సిద్ధపరచబడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఒకసారి చూడండి. అర్థమవుతుందా? చాలాసార్లు క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వారు ఏమైపోతున్నారు? లోకంలో కలిసిపోతున్నారు. అన్యులతో సహవాసం చేసి వారు చేసేయన్నీ నేర్చుకుంటున్నారు. దేవుని మందిరపు తలుపులు మూయడం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. దావీదు ఏమంటాడు? యెహోవా మందిరములకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని కదా. దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, అది నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని మందిరము కొరకు, దేవుని కొరకు అంత ఆశ కలిగినటువంటి వ్యక్తి. ఈ ఆహారం ఏం చేసిండు? దేవుని మందిరపు తలుపులు మూసివేసి ఎక్కడంటే అక్కడ బలిపీఠములు కట్టించింది. సరే, ఇదంతా జరుగుతూ ఉండగా చూడండి ఏం జరిగిందంటే 2వ రాజులు 18:3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి ఈ హిజ్కియా ఆహాజు యొక్క కుమారుడై ఉన్నాడు. హిజ్కియా ఎవరు? ఈ దుర్మార్గతలన్నీ చేసి దేవునికి విరోధి అయి దేవుని మందిరపు తలుపులు మూసేసి విగ్రహాలకు బలి అర్పించి ఇతర దేవతలను ఆశ్రయించినటువంటి వ్యక్తి ఒక కొడుకై ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. హిజ్కియా హిజ్కియా అని చెప్పుకుంటాం కదా మనం. ఇంత పనికి మాలిన ఆయన కుమారుడై ఉన్నాడు. కాబట్టి హిజ్కియా కూడా ఎట్లుండాలా? అలాగే ఉండాలి కదా. వాళ్ళ పిల్లలు ఏం చూస్తుంటారో అదే నేర్చుకుంటారు. వెరీ గుడ్, అదే నేర్చుకుంటారు. కానీ హిజ్కియా గురించి దేవుడు ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యం చదవమా. 18:3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు దావీదు లాగా యెహోవా దృష్టికి నీతిని పూర్ణముగా అనుసరించాడు. హల్లెలూయా, వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయముతో ఏం అనుసరించిందంట? నీతిని అనుసరించినాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి ఏమో అన్ని ఉన్నత స్థలాలు కట్టే కొట్టేం చేస్తున్నాడు? కొట్టివేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నాడు. విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాలను పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చుచుండేది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏం చేసాడంటే అన్ని పడగొట్టి చిన్న భిన్నం చేసి అక్కడ ఏమని రాయింది, మోషే చేసిన ఇత్తడి సర్పములను ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నం చేసాడట. ఎందుకంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంట, దాన్ని ధూపం వేస్తారు. ధూపం వేసి. అసలు ఈ ఇత్తడి సర్పం ఏంటిది? ఇత్తడి సర్పం, మోషే చేయించిన ఇత్తడి సర్పం ఏంటి అసలు? ఫాస్ట్, తొందర చెప్పాల మంజుల, ఏంటిది? వెరీ గుడ్, ఎస్. ఇశ్రాయేలు ఏం చేసిండ్రు? దేవుడు అన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే దేవుని మేళ్ళన్నీ పొద్దుకుంటూ సనగడం మొదలుపెట్టిండు. ఏం చేసిండ్రు? సనగడం మొదలుపెట్టినప్పుడు దేవుడు విసిగిపోయి ఏం చేసిండంటే వాళ్ళ మధ్యలోకి భయంకరమైన విషపూరితమైన సర్పాలను దేవుడు పంపించిండు. ఏం చేసిండు? సర్పాలను పంపించిండు. భయంకరమైన సర్పాలను పంపిస్తే అవన్నీ కలిసి మనుషులు చచ్చిపోతుంటే అప్పుడు గుర్తు వచ్చి ఏమన్నారు, అయ్యా తప్పైపోయింది నాయన, తప్పైపోయిందని మొత్తుకుంటే దేవుడు దయగలవాడు ఏం చేసిండంటే మోషేతో చెప్పిండు, ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక పెద్ద స్తంభాన్ని సిద్ధం చేసి దాని ఇత్తడి సర్పాన్ని చేపించు, దాన్ని చూసిన వాడు పొతుకుతాడు అని చెప్పిండు. ఏమని? దాన్ని చూసిన వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. నాశనం కాకుండా పాము అనే ఇటువంటి ఈ సర్పము, ఈ సాతాను యొక్క వశములోకి పోయి నాశనమై చనిపోకుండా దాన్ని చూసినప్పుడు ఇత్తడి అనేది విమోచనకు గుర్తై ఉంటున్నాడు. కాబట్టి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడు చూస్తాడో వాడు బ్రతుకుతాడు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మోషే ఆ ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టిండు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అరణ్యంలో మోషే సర్పములకు ఎలాగూ చేసెనో మనుష్య కుమారుడును అలాగే ఎత్తబడవలసి ఉన్నది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో చేసెనో మనుష్య కుమారుడును అలాగనే ఎత్తబడవలసి ఉన్నది. అంటే అది దేనికి సూచన అంటే దేవుడు ఒక రోజు మనుషుల కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. ఏంటండి? గుర్తుగా దేవుడు దాన్ని ఉంచినాడు. దాన్ని వీళ్ళేం చేసారు? ఒక విగ్రహంగా మార్చుకున్నారు. ఎక్కడ వీలైతే ఆ జాగ్రత్త విగ్రహం చేసుకోవాలనే ఆశ. దేవుడు ఏమన్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏమనుంది? భూమి అంతే కానీ ఉండకూడదు, దేని రూపమును నీవు చేసి కొనకూడదు. హల్లెలూయా. దానికి సాగిల పడకూడదు, దానికి నమస్కరించకూడదు. అంటే వీళ్ళు దానికి ధూపం వేయడం స్టార్ట్ చేసి, కాబట్టి హిజ్కియా ఏం చేసిండు? చిన్నాభిన్నం చేసి పడేసిండు. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ రివైవల్! ఎంత గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చిండో చూడండి. తండ్రి మొత్తం నాశనం చేసిపోయాడు. ఎంత పాడు చేయాలో ఇశ్రాయేలు దేశాన్ని, జనులను అంత పాడు చేసిపోయాడు. కుమారుడు వచ్చి మొత్తం దాన్ని మళ్ళా ఏం చేస్తున్నాడు? తిరిగి ఉజ్జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ దినవృత్తాంతం 29:10-11. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహాగ్రత చల్లారనట్లు ఆయనతో మనం నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవునితో ఏం చేయాలంటున్నాడు? నిబంధన. ఏం చేయాలంటున్నాడు? నిబంధన. మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. దేవునితో నిబంధన చేసుకున్నాము. ఏమని? చదవను, మళ్ళీ చదువు. నా కుమారులారా, 29:10-11. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహాగ్రత చల్లారనట్లు, మహా ఉగ్రత, దేవుడి ఉగ్రత వచ్చింది ఎవరికే బట్టి? ఆహాదు తన తండ్రికి చేయబట్టి. కాబట్టి ఆ ఉగ్రతను చల్లార్చడానికి ఏం చేయాలంటున్నాడు హిజ్కియా? చెప్పమ్మా. మనము నిబంధన చేయవలనని దేవునితో ఏం చేయమంటున్నాడు? నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి మనం వింటాం కదండి. దానియేలు ఏం చేసుకున్నాడు? దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏమని? దానియేలు తను తాను అపవిత్రపరచుకొన
ఉద్దేశింపలేదు. హల్లెలూయా. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనుటకు ఉద్దేశించలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతం. తల్లి లేదు, తండ్రి లేడు, ఎవ్వరు లేరు, పాస్టర్ లేడు. చెరగా దాసులుగా అన్యుల దేశానికి తీసుకుపోబడినటువంటి బిడ్డలు వాళ్ళు. కాబట్టి హిజ్కియా ఏమంటున్నాడు, దేవునితో మనం ఆయన ఉగ్రత, ఆయన కోపం మారిపోవాలంటే ఆయనతో ఏం చేయాలా? నిబంధన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చదవము. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ ఇప్పుడే చెప్పిన కదా, దేవుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాడి గుణాతిశయము ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజగా మనం చేసినారని. కాబట్టి ఇక్కడ హిజ్కియా ఏమంటున్నాడు, దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. కాబట్టి నమ్మకమైన జీవితము ఆయన కొరకు జీవించాలి. ఆయన శక్తి వాళ్ళ మనం బలహీనులము, ఆయన బలవంతుడు. అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడు చూడండి, 2వ దినవృత్తాంతములు 29, 23 నుంచి 25 వరకు. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడు? ఆ జంతువును బలి ఇచ్చి ఆ జంతువు మీద ఏం చేయాలా? మనుషులు తమ చేతులు మోపాలా. ఎందుకు? మా పాపము దీని మీద మోపుతున్నామని. అదే విధంగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు గురించి. ఇదిగో లోక పాపము మోసుకొని పోతున్న దేవుని యొక్క గొర్రెపిల్ల. హల్లెలూయా. మన పాపమంతా ఆయన మీద మోపుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన యొక్క పాపము నుంచి మనను కడిగి వేయలేదు. అది ఒక్క ఛాయ మాత్రమే. దేవుడు మనుషులకి ఈ గొర్రెపిల్ల చనిపోయిన రీతిగా ఒకనాడు క్రీస్తు రక్షకుడు మీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాడని ఒక సూచనగా దేవుడు దాన్ని ముందుగా చేయించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా ఏం చేసిండు? రక్త ప్రోక్షణ చేసిండు. ఏం చేసిండు? రక్త ప్రోక్షణ. ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఉంటుంది, చదవండి. రక్తము చిందించని పాప క్షమాపణ కలగదు. హల్లెలూయా. చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. 1 యోహాను 1:7 2వ భాగంలో ఉంటది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా తిరిగి రక్త ప్రోక్షణ అనేది తీసుకొని వచ్చిండు. ఏంటి రక్తం మనల్ని ఏం చేస్తుంది? దేవునితో సమాధానపరుస్తుంది. అర్థమైందా? 2వ దినవృత్తాంతంలో 36 నుంచి 9 వరకు చదవండి. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 2వ దినవృత్తాంతములు 36 నుంచి 9 వరకు. కావున అంచెవాడు రాజునద్దకు అతని అధిపతుల యొద్దకును తాకీదులను తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగ ప్రచురణ చేసిరి. ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును.
తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరును ప్రవర్తింపకుడి. హల్లెలూయా. మీ యొక్క పితరుల వలె మీ సహోదరుల వరకే మీరు ప్రవర్తించకండి. కానీ ఏం చేయాలంటే ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన వైపు తిరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు తిరిగిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడు సిగ్గు పరచబడడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. దేవా, ఎంత గొప్ప దేవుడు అని మనం ఆయనని ఎంత చేసినా తక్కువని. ఇంకా ఏం చేసిండు చూడండి, 2వ దినవృత్తాంతంలో 30:24-27 వరకు ఇస్కియా చేసింది. సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినముల పండుగ ఆచరింపగలనని యోచన చేసుకొని మరి 7 దినముల సంతోషముగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదా వారిలో నుండి ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చిన యూదుల్లో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవి ఏం చేసిండు, పస్కా పండుగను మళ్ళా తిరిగి రివైవ్ చేసిండు, మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చిండు. పస్కా పండుగ ఏంటండి చెప్పండి మీరు. తొందరగా నిద్రపోతున్న వారలారా, మెలుకతో ఉన్న వారలారా, పస్కా పండుగ ఏంటి? పస్కా పండుగ అంటే ఏంటి? టక 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 ఇట్లా నోట్లో ఉండాలా. ఏంటి పస్కా పండుగ అంటే ఏంటి? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి దేవుడు ఏం చేయమన్నాడు? ప్రథమ సంతానం అందరూ కూడా రాజు దగ్గర నుంచి కూడుకుంటే పశువుల దగ్గర వరకు ప్రథమ సంతానాన్ని నేను హతము చేస్తానన్నాడు. ఎవరైతే తన బిడ్డలైన ఇశ్రాయేలీలు ఒక గొర్రెను చంపి దాని రక్తాన్ని వారి ద్వారబంధానికి రాస్తారో వారి దగ్గర మరణ దూత రాదు. కాబట్టి దేవుడు వాళ్ళకి చెప్పిండు, ఆ పశువును వధించి దాన్ని తినాలా, దాని రక్తాన్ని చిందించాలా అని దేవుడు చెప్పిండు. పులియని రొట్టెలతో దాన్ని ఆచరించాలని దేవుడు చెప్పినాడు. అదే పస్కా పండుగ. అర్థమైందా? అంటే యేసు ప్రభువు యొక్క రక్తము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణానికి ఎట్టి అధికారము లేదు. కాబట్టి ఈ హిజ్కియా ఏం చేసిండు? మళ్ళా పస్కా పండుగను ఆచరించడానికి ఆరంభించిండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, వండర్ఫుల్. తండ్రి అంత దుర్మార్గత చేస్తే కొడుకు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయాసపడాలి. ఒకటే దినంలో అద్భుతాలు ఏమి జరగవు. జీవితకాలం వాళ్ళ కోసం ప్రయాసపడుతూనే ఉండాలా, చేస్తూనే ఉండాలా, ముందుకు సాగుతూనే ఉండాలి. అర్థమైందా మీకు? పిల్లల్ని ఏం చేయాలా? దేవునిలో పెంచుకోవడానికి ప్రతిదినము ప్రయాసపడాలి. మన పాస్టర్ గారు వచ్చారు కదా నా జన్మదినానికి, మా బియ్యంపురాలు లేచి సాక్ష్యం ఇచ్చారు. పాస్టర్ గారు విన్నారు అనుకుంటా. ఏం చెప్పింది పాస్టర్ గారు? ఇంత మంచి బిడ్డను తయారు చేసి మాకు ఇచ్చింది. ఊరికనే రెడీమేడ్ దొరకదు, ఇప్పుడు రెడీమిక్స్ దొరకదు. ఎంతనో ప్రార్థన చేయాలా, ఎంతనో. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నా బిడ్డ అత్తగారు వేసి సాక్ష్యం ఇచ్చింది మన నా బర్త్డే రోజు. బాణి గారు అంటే నాకు చాలా ప్రేమ. అంత మంచి బిడ్డను నాకు సిద్ధపరిచి ఇచ్చింది. నన్ను సొంత బిడ్డలాగా చూసుకుంటుంది. అట్లా కావాలంటే ఒక రాత్రిగా కాదు. ఎంతనో ప్రార్థన చేయాలా, ఎంతనో సరి చేయాలా, ఎంతనో దేవుని వెలుగులో నడిపించాలా, ఎంతనో ప్రయాసపడాలా. దేవుని దగ్గర రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీడు కుమ్మరించినట్లు మీ యొక్క హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పిల్లలకు పొద్దాక తిండి, కుర్కురే, కిరికిరే, ఆ తిండి, ఈ తిండి, క్యాడ్బరీ, ఈ నాన్ సెన్స్ అంతా పెట్టి మేపుతారు. కానీ ఆత్మ ఏమవుతుంది అనే బుద్ధి లేదు మనలో. ఆత్మకి ఏం ఆహారం ఇస్తున్నాం? దేవుని వాక్యం నేర్పిస్తున్నామా? దేవుని గురించి చెప్తున్నామా? దేవుని వాక్యముతో ఆత్మను పోషిస్తున్నామా అనేది ఒకసారి పరీక్షించుకోండి దయచేసి.
పరీక్షించుకోండి. నా మనవడు 5 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ మంజుల ఉంది సాక్ష్యము. నేను చెప్తే దాంట్లో గొప్పలేదు. మీటింగ్ అయినాక మంజుల అడుక్కోండి, ఆమెనే చెప్తుంది. మాటికి ప్రసంగం చేస్తాడు. పస్కా పండుగ అంటే ఏందో కూడా చెప్తాడు, మొత్తం చెప్తాడు. మరి ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. అర్థమైందా? సరిగ్గా 5 సంవత్సరాలు ఉన్నాయి. ఎట్లా తయారవుతుంది? మిషన్ బటన్ వస్తే కానీ ఇట్లా కాఫీ రెడీమేడ్ వస్తుంది, అట్లా వస్తుందా? రాదు. దానికోసం ఎంతో ప్రయాసపడాలా, ఆశపడాలా. దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చినప్పుడు దేవుడికి ఒకటే చెప్పిన, అయ్యా ఈ లోక ఆస్తి ఇస్తే అది నశించిపోతుంది నాయన, నిన్ను ఆస్తిగా అయ్యాల నా పిల్లలకి. ఏమి ఇయ్యాలా? నశించిపోని ఆస్తి అయ్యా నీవే, ఎన్నో ఆస్తిగా అయ్యడానికి నాకు సహాయం ఇచ్చి ప్రభా, నీకోసం పెంచుతా, నీకోసమే పెరగాలి, ఇంకా వేరే లేదు నాకు ఈ జీవితానికి. నా బిడ్డలు, నేను, నా భర్త ఆయన దగ్గర నిందారహితంగా ఉంటాను. ఆయన దగ్గర మా అయ్యగారికి మీరందరికీ జ్ఞాపకంగా తెలిసిన ఇది వేరే పిక్చర్ వేరే, నాకు తెలిసిన పిక్చర్ వేరే. కోపం చాలా ఇట్లా సర్ర ఇట్లా జ్వరం వస్తే మర్కిరీ లేస్తుంది కదా, అట్లా లేస్తుంది. ఒక్క మాట మాట్లాడు, నమ్మునుంటా, ఏమన్నా అంతా అయిపోయి చల్లగా అయిపోయినాక, అయ్యా అట్లా చేసింది కరెక్ట్ కాదు, దేవుడి దగ్గర అది సరి చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే నాకు భయం, దేవుడి దగ్గర ఎక్కడ తప్పులో పడతాము, తప్పులో పడకుండా జాగ్రత్త చేసుకోవాలి. మనము, మన పిల్లలు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. కాబట్టి హిజ్కియా గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినాడు ఇశ్రాయేలులో. దేవునికి మహిమ కలుగును గాక. సరే గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2వ దినవృత్తాంతములు 32:1. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత, రాజు ఇట్టి నమ్మకమైన దేవునికి ఎట్టున్నాడు? నమ్మకమైన జీవితాన్ని, నమ్మకమైన పనులను చేసి ఉన్నాడు హిజ్కియా. హల్లెలూయా. చేసిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. సన్హెరీబు తండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల్లో నీళ్లను ఇంత మంచి రివైవల్, ఇంత మంచి ఉద్యోగము దేవుని కొరకు చేసినాక ఎవరు పొంచి ఉంటారంట? సాతాను, ఎనిమి, మన శత్రువు పొంచి ఉంటాడు. కాబట్టి శత్రువు మీదికి వచ్చిండు. 32:9 నుంచి 16 వరకు చదవడం త్వరగా. ఇదైన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున యూదయ వారందరి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగ ప్రకటన చేయించెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలిచి ఉన్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పిన హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికీ ఏమేమి చేసితిమో మీరు ఎరుగరా? ఆ దేశ జనులు దేవతలను వారి దేశములను నా చేతుల నుండి ఏమాత్రమైనను రక్షింపచాలియుండెనా? ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు మాట్లాడుతున్నారు? ఇది సన్హెరీబు మాట్లాడుతున్నాడు. ఎన్నో దేశాలు ఇప్పటి వరకు జయించిన వాళ్ళందరూ, వాళ్ళ దేవుళ్ళు అందరూ నా చేతుల నుంచి రక్షించినయా అని ప్రశ్నిస్తున్నాడు. అది చదవమ్మా. మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలడనుకున్నటకు నా పితరులు బొత్తిగా నిర్మూలం చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలను తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండేనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు హిజ్కియా? దేవుడు ఉన్నాడు, మనకేం భయం లేదు అని మీకు చెప్తున్నాడు కదా. ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది ఇన్ని దేశాల మీదికి దండెత్తిపోయి వాళ్ళని గెలిచిన వాళ్ళు, ఏ దేవుడు వాళ్ళని రక్షించలేదే. ఇప్పుడు హిజ్కియా మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు అని ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు కదా.
ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు? హిజ్కియా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. 2 రాజులు 19:17 నుంచి 16 చదవమా. భయపెడుతున్నాడు, మీ వల్ల కాదు, మాకున్న శక్తి చాలా గొప్పది, ఏ దేవుడు మిమ్మల్ని తప్పించలేడు, రక్షించలేడు అంటున్నాడు శత్రువు రాజు. 2 రాజులు 19:15-16. యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కేరేబుల మధ్య నివసించున్న ఇశ్రాయేళ్ల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమునందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరేబు పంపిన వారి మాటలను చెవిన పెట్టుము. యెహోవా సన్హెరేబు రబ్షాకే అతన్ని పంపించి ఇవన్నీ మాటలు అనిపిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏమేమి మాటలు అన్నాడో అవన్నీ చెవిన పెట్టుము ప్రభువా, జీవము గల దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా అన్యుల దేవతలందరూ వాళ్ళకు ఏ శక్తి లేదు కాబట్టి వాళ్ళని నిర్మూలన చేసిండ్రు ప్రభువా. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడమైన యెహోవా, లోకములో నీవు మాత్రమే అద్వితీయ దేవుడవని తెలుసుకొనున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. హల్లెలూయా. అతని చేతిలో నుంచి, శత్రువు చేతిలో నుండి మమ్మను రక్షించుము. దేవునికి మహిమ కలుగును గాక అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ఏం చేసిండు? తను తాను తగ్గించుకున్నాడు దేవుడి సన్నిధిలో. దయచేసి ఆ చిన్న పాప తర్వాత చూడండి అమ్మా, వాక్యం చెప్తున్నా వినండి. కంట శోష పెట్టుకొని నేను చెప్తున్నా, దయచేసి వినండి. కాబట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీవే జీవం గల దేవుడు అని సమస్త జనులు గ్రహించినట్లు మన ప్రార్థన ఆలకించి మమ్ములను రక్షించుము. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర విరిగి నలిగిన మనసు గలవారమై దేవుడు అంటాడు, మహాగరుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయినను వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను ఎక్కడ నివసిస్తున్నాను? దీన మనసు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హిజ్కియా తను తాను తగ్గించుకొని ఎంతనో దేవుడి దగ్గర నలిగి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనలు ఏం చేసినాడో చూడండి. 2 రాజులు 19:32 నుంచి 37 వరకు. కాబట్టి అశ్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దేవుడు అంటున్నా అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దాన్ని కనుపరచడు, దాని ఎదుట ముట్టడి తిప్పకట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుడు ఏమంటాడు? ఒక్క బాణం కూడా ఇతరే దమ్ము లేదు. ఏ దారిలో వచ్చిండో ఆ దారిలోనే ఏమైతుందంట? తిరిగి పోవును. హల్లెలూయా. అంటే గ్రేట్ గాడ్. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకి. చూడండి 2వ దినవృత్తాంతములు 32:21 నుంచి 23. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండుల్లోని పరాక్రమశాలందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనం చేయగా అశ్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతనిని అక్కడి కత్తి చేత చంపింది. ఏమనిపించింది మీకు? ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడిండో, ఎవరైతే దేవుని హేళన చేసిండో, ఎవరు రక్షిస్తాడు అన్నాడో ఏమైపోయిండు? అతని కడుపును పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను దేవుడు ఒక్క దూత నంపి
చదవమ్మా. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనము చేయగా, నాశనం ఎంత అంటే 185,000 మందిని హతం చేసినాడు. హల్లెలూయా. ఒక్క దూత ఒక్క రాత్రిలో ఎంతమందిని? 180,000. ఎవడు రక్షిస్తాడు నా చేతుల నుంచి అని మజాక్ అంటారు కదా మన హైదరాబాద్ భాషలో. తమాషా చేస్తే తమాషా పోయి మొత్తం ఉల్టా కొట్టింది. ఏమైపోయాడు? మందిరంలోకి పోయేసరికి తన కడుపున పుట్టినోళ్ళే ఏం చేసి పడేసింది అతన్ని? కత్తి చేత చంపి. మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి ఒకసారి. ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్త, గట్టిగా చెప్పండి ఒకసారి. ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. మామూలు ముచ్చట కాదు. మన దేవుడు చాలా ప్రేమగలుడండి. మనం ఎన్ని పాపాలు చేసినా ప్రభావాలను క్షమించండి అయిపోతుంది అనుకుంటారు. అంత సీన్ లేదు. క్షమిస్తాడు, కానీ దాని వెనకాల మంట కూడా వస్తుంటుంది మన వెంట. అది మర్చిపోకండి. దహించు అగ్ని అయి ఉన్నాడు. అర్థమైందా? పలికిన మాటలన్నిటికీ దేవుడు తీర్పు తీర్చి ఏం చేసిండు? చంపి పడేసి హిజ్కియాకి అత్యధికమైనటువంటి విజయాన్ని అనుగ్రహించినాడు. ఒక్క దూత ఏమి హిజ్కియా చేసింది ఏం లేదు, అతని సైన్యాధిపతులు చేసింది ఏం లేదు, అతని సైన్యం ఏం చేసింది లేదు. ఒక్క దూత 185,000 మందిని ఒక రాత్రిలో హతము చేయడం జరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా బాగుంది. ఇంత గొప్ప విజయము, ఇంత గొప్ప అద్భుతము ఇవన్నీ జరిగినాక ఏం చేయాలా? ఏం చేయాలి? కాలర్ ఎగరేసుకొని ఆర్ సంథింగ్ వెరీ గ్రేట్. వా నేను ఎంత గ్రేటో. మొన్న నా గురించి పాపం చాలా మంది చెప్పారు బర్త్డే రోజు. నాకు మాత్రం తలకాయలు ఏమి ఇదైతే ప్రభా నేను ఏమి చేసినాను నీ దయ వలనే, నీ కృప వలన, నా గొప్పతనము ఆవరించలేదు. అటువంటి మనసు ఇచ్చిన వాడవు నీవే, చేయడానికి కృపనిచ్చిన వాడవు నీవే, చేపించిన వాడవు నీవే. అర్థమైందా? ఐజాక్ మధ్యలో కొడుకు నన్ను పెట్టిన పరిశాని మామూలుదిగా. మీరైతే పారిపోతారు, మీరన్నా పారిపోతాడు, వాళ్ళన్నా పంపించేస్తారు. అట్లాంటి తలకు పని నాకు చాలా అనుకుంటే వదిలి పాలిస్తే పోతుంది వేస్ట్ పేదం. ఎందుకు నా పిల్లల్ని అందరూ మర్చిపోయినాక వీడి కోసం ఊరికే తలకాయ నొప్పి నాకు బీపీ ఎక్కించుకునే అవసరం ఉందా నాకు అని అనుకుంటా. మళ్ళీ తెల్లారే మళ్ళా అని కూడా ఉండలేదు. ఇది వాస్తవం. తల్లి ఇక్కడ ఉంది, నేను ఆమె ముందు చెప్తున్నా, వెనకాల చెప్పేది కాదు. చాలా డిసైడ్ అవుతా. మధ్యలో కూడా ఉంటుంది, అమ్మ నీకు బీపీ ఎక్కగలమ్మా, వద్దమ్మా వదిలేయమ్మా అంటుంది. వదిలేస్తా అని కూడా చెప్తా. అంతా చెప్పినాక మళ్ళీ తెల్లారి అది ఎంత పడకుంటే నాకు నిమ్మలం ఉంటుంది. ఎందుకు అంటే వాడు ఎక్కడ నాశనం అవుతాడో, వాడు ఎక్కడ పాడైపోతాడో, ఏమైపోతాడో. ఇది ఏంటిది అంటే రోమిలకు రాసిన పత్రిక 5:5 ఉంటుంది చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఈ ప్రేమ అన్నమాట. ఇట్లా ఇంత పరిచయం చేస్తుంటే కూడా వదలకుండా ప్రేమించడానికి శక్తి ఏదిస్తుందంటే ఈ ప్రేమ. ఏ ప్రేమ? దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడిన క్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసిండు. అయ్యా నీకు స్తోత్రం అని ఇంకా ఏం కావాలా? విరిగి నలిగిపోవాలి. అయ్యా నీ దయా నీ కృప మా కాదేమో, మా కాదు నీ కృప సత్యములకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి 2వ దినవృత్తాంతం 32:25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి ఏమొచ్చింది? హృదయంలో ఏమొచ్చిందండి హిజ్కియాకి?
అదే ఇప్పుడు చెప్పింది నేను ఇంతసేపు. అదే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు సాతానుకు కలిగిన మనసు గర్వం. దేవునికి ఉన్న మనసు వినయము, సాత్వికం. హిజ్కియా ఇంతసేపు మర్యాదగా ఉన్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. జాగ్రత్త సుమా, ఎంతో అందరూ పెంచుకొని అమ్మ నువ్వు ఎంత గ్రేట్ అంటే ఎంత గ్రేట్ అని. మనము వట్టివారం. మనలో అంత గొప్ప భక్తుడు పౌలు అంటాడు, మై ఫ్లెష్ నో గుడ్, నా శరీరంలో ఏ మంచి అనేది లేదు అంటాడు. అంత గొప్ప పరమ భక్తుడు. మన లోపల ఏమున్నది? వట్టివారము కదా. గర్వించడానికి ఏమున్నది? ఒక ఎంటుక మనం చేసుకుంది లేదు, ఒక ముక్కు మనం చేసుకుంది లేదు, ఒక మూతి మనం చేసుకుంది లేదు, ఏది మనది లేదు. జ్ఞానం ఉన్నదంటే ఆయన ఇచ్చిందే, చదువుకున్నదంటే ఆయన ఇచ్చిన జ్ఞానంతో వచ్చిందే, డబ్బులు సంపాదించుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యమే. కాలేజీలు పడిపోయి మూలకు పడ్డామంటే ఎట్లా సంపాదిస్తావు? ఏదైనా ఆయన చేయబట్టే. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సిరివెల్లి హానొక అద్భుతమైన పాట యూట్యూబ్లో వెతికి రోజు వినండి ఆ పాట. నాకంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీవే బ్రతుకంతా నీవే. చాలా ఇష్టం నాకు ఈ పాట. ఏం లేదు, నేను నిలబడ్డ భూమి నాది కాదు, నా నెత్తి మీద ఉన్నది చెత్త నాది కాదు, ఏది నాది కాదు, ప్రభా నీ దయ. కాబట్టి దేవుడు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి హిజ్కియాకి ఏమొచ్చేసింది? నెమ్మది వస్తుంది. అది మనకు తెలియకుండా చేసి 2 కొమ్ములు పెట్టుకొని ఊరిడా టీవీలో కనపడ్డట్టు రాదు. నెమ్మదిగా తెలియకుండా లోపలికి వస్తుంది. అతడు గర్వించెను. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. బాగానే ఏమైంది? 32:25. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపం రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి వెంటనే తప్పు చేసిండు కానీ ఇందులో ఉన్న గొప్పతనం ఏంది? వెంటనే విడిచిపెట్టిండు. హల్లెలూయా. గర్వం లోపలికి రానియమాకండి ప్లీజ్. దయచేసి దేవుడు అదే చెబుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అంత గొప్ప దేవుడు శిష్యుల పాదాలని ఏం చేసిండో కడిగిండండి. మనం ఎంత డోలము నథింగ్. మన పాస్టర్ గారు చూశారు, ఎస్తేరని చూపించిన కదండి మీకు. ఈమె పేరు వీరమని, నేను ఎస్తేరని పెట్టినానని. నా ఇంట్లో 7 సంవత్సరాల అమ్మాయి నాకు సహాయకరాలుగా ఇంట్లో ఉండింది. అయితే ఒక అబ్బాయికి నుంచి పెళ్లి చేస్తా అంటుంది వాళ్ళ అమ్మ. దేవుడు ఏమన్నాడంటే ఆ పిల్లోడికి ఇస్తే ఆ పిల్ల జీవితము నాశనం అవుతుందని దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి ఎంతసేపు బతికిలాడినా వినదు. బాగుండేది, ఎంత బతికిలాడినా వినలేదు. అయ్యగారు ఇంట్లోనే ఉన్నారు, మా మేనత్త ఇంట్లోనే ఉన్నది. ఇంగ్లీష్లో చెప్పింది చూడండి పాస్టర్ గారు, వాళ్ళ తల్లి మా మేనత్త, ఆమె ఇంట్లోనే ఉంది. అందరూ ఉన్నారు. మా అమ్మ ఎన్ని గంటలు బతికిలాడినా నేను తీసుకొని పోతా అంటది పిల్లలు. నాకు లోపల మనసాక్షి ఏంటంటే, నీ బిడ్డనైతే అట్లా వదిలిపెడతావా? తెలుసు నీకు ఆమె నాశనం కాబోతుంది పెళ్లి చేసుకుంటే అని అట్లాంటప్పుడు వదిలేస్తావా నీ బిడ్డ? చాలా మంది నాకు చెప్పి, నీకెందుకే పని చేయించుకో, వదిలిపెట్టి ఎవడెవడు చేసుకుంటే నీకేం పర్లా? నేను ఎన్నడూ వాళ్ళని ఇక్కడ మంచిగా ఎదుట చెప్తున్నా, జస్ట్ పని చేయించుకునే వాళ్ళలాగా నేను ఎన్నడూ చూడలేదు. నేను నా సొంత కుటుంబం లాగా వాళ్ళ ఆత్మ నాకు ఎక్కువ ఇంపార్టెంట్, వాళ్ళు చేసే పని కంటే. అందుకని వాళ్ళని మొదట ప్రార్థనలో కూర్చోమంట, మొదట దేవుని వాక్యం నేర్చుకోమంట, మొదట దేవుడు, దాని తర్వాత నువ్వు ఏదైనా పని చేయి. నువ్వు చేయకుండా పర్వాలే నాకు, కానీ దేవుడు, ఇదే నాకున్న ఆశ. అర్థమైందా? కాబట్టి నా మనసాక్షి ఏమంటుంది, నీ కూతురు అయితే వదిలేస్తావా? మధ్య అందరూ ఏమంటున్నారు, నీకెందుకు, నీకేం పని పాట లేదా? వాళ్ళ అమ్మ ఇస్తానంటుంటే నీకేం వచ్చింది? వదిలే, నీ పని నువ్వు చేయించుకో. నా మనసాక్షి అదొప్పదు. ఇంత చెప్తుంటే వినకుంటే వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకున్నాను. వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని బతిమిలాడు, అమ్మ వద్దు పని చేయవా. అయ్యగారు జాన్ ప్రకాష్ గారు
లోపల భయంకరంగా ఎట్లా మసులుతుందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది మీకు. భయంకరమైన మంటలు ఉంటాయి లోపల. అట్లా ఎదుర్కో. ఏమనుకుంటున్నావు? ఈ పరిస్థితి ఏంటి? మీ స్థితి ఏంటి? ఇంకా అప్పుడు అంత లోతు లేదా ఆయనకి దేవుళ్ళు. ఎవరు అనుకుంటున్నావు? పోయి ఆమె కాదు పట్టుకుంటున్నావు, నీకేమొచ్చింది? మా మేనేజర్ ఏడుస్తావు, నీకేమైంది? ఎక్కడన్నా పోయి ఆమె కోసం నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వెందుకు ఇంత బాధపడతావు అని. ఆఖరికి కాలు పట్టుకున్నాక వదిలేసిపోయింది. పోయినాక ఇంకా పోయి అందరికీ సువార్త సాటించింది. హనుమ గారు నా కాలు పట్టుకుంది అందుకే వదిలేసిన అని అందరికీ గొప్పగా చెప్పుకుంటుంది. చూశారు కదా భర్తను మొన్న మీరు. ఆయనకి చేసినందుకు అమ్మగారు ఒక్క అక్షరం రాని ఆమె ఆస్ట్రేలియా పోయింది. కాళ్ళు పట్టుకున్నందుకు ఏమైంది? పాలిటెక్నిక్ చదివిన అతడు పద్మశాలి కనబట్టి మా ద్వారా ప్రభులోకి వచ్చిండు. అతనికి ఇచ్చి పెళ్లి చేయమని ప్రభు చెప్పిండు. నేను చేయలే. ఎన్నో కష్టాలు పడ్డా. ఇంతనో ఎన్నో మాటలు అనిపించుకున్నా, నీచమైన మాటలు. అవన్నీ భరించిన సహించిన పెళ్లి చేసిన. ఈ దినం 2 పిల్లలు, కొడుకు కూతురు. కొడుకు విప్రోలో పనిచేస్తున్నాడు. కూతురు మొన్ననే బాంబేలో పెద్ద యూనివర్సిటీలో చదివి వచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఆ కాలు పట్టుకున్న నాకేమైనా పోయిందా? ఏమైనా పోయిందా? ఏమైనా తక్కువైందా? ఏమైంది? ఒక జీవితము బాగుపడింది. చూసిండు పాస్టర్ గారు, ఇదంతా కథ కాదు, కంటతో చూశాను మనం. కాబట్టి క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంది. కాబట్టి ఎప్పుడైతే శత్రువు మీదకి వచ్చాడో హిజ్కియాకు అర్థమైపోయింది, అమ్మో నాది ఇక్కడ గర్వం ఎక్కింది, ఇంకా వచ్చింది నాకు బాధ అని అనుకుని వెంటనే ఏం చేసిండట? హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్క సాములను కట్టించెను. ధాన్యములను ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కోట్లను పల విధముల పశువులకు సాలలను మందలకు దొడ్లను కట్టించెను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అతని గర్వాన్ని విడిచిపెట్టిందో ఆశీర్వాదం అతని మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. హల్లెలూయా. తగిన కాలమందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుడు ఈ హిజ్కియా వలె తగ్గింపు ఉండాలా. గర్వం మనలోకి వచ్చింది రాగానే ఏమైందో 2 చూపించిండు దేవుడు. తగ్గింపు కలిగితే ఎట్లుంటాడో చూపించిండు, గర్వం ఎక్కగానే ఏమవుతుందో దేవుడు చూపించిండు. జాగ్రత్త. దేని విషయము అతిశయించడానికి వీలు లేదు. అతిశయించువాడు ఎవరికన్నా అతిశయించాలా? ప్రభునందే. హల్లెలూయా. కొందరు గుర్రముల యందు కొందరు రథముల యందు అతిశయించుదురు. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయించడం. హల్లెలూయా. మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయించడం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. మీలో ఎంతమంది ఈ విధంగా బ్రతకాలని